వెబ్ దునియా వీక్షకులకు స్వాగతం. 24/2025 నుంచి 26/4/2025 వరకు మీ వార రాశి ఫలితాలు. మేషం, వ్యవహార లావాదేవీలతో తీరిక ఉండదు, అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆచితూచి అడుగులు వేయాలి, తొందరపాటు నిర్ణయం తగదు. ఒత్తిడికి గురి కాకుండా చూసుకోండి. పనులు ప్రారంభంలో ఆటంకాలు తప్పవు. ఖర్చులు విపరీతం, అవసరాలు వాయిదా వేసుకుంటారు. సన్నిహితులకు మీ ఇబ్బందులు తెలియజేయండి. ఎదురు చూస్తున్న పత్రాలు అందుకుంటారు. శుక్రవారం నాడు ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. గృహ మార్పునకు యత్నాలు సాగిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. వృత్తి వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. వృషభం, అన్ని రంగాల వారికి యోగదాయకం. అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. మీ సామర్థ్యంపై గురి కుదురుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. వాహన సౌఖ్యం, ధనలాభం ఉన్నాయి. ఏకాగ్రతతో బాధ్యతలు నిర్వహించండి. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఆదివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. మిథునం, ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏ పని తలపెట్టినా విజయవంతమవుతుంది. అనురాగ వాత్సల్యాలు వెళ్లి విరుస్తాయి. గృహంలో ఉత్సాహకర వాతావరణం నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. మీ ఇష్టాలను వెంటనే తెలియజేయండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. వాహనం, విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొందరి అతి చొరవ ఇబ్బంది కలిగిస్తుంది. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి, నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. కర్కాటకం, ఈ వారం అన్ని విధాలా కలిసి వచ్చే సమయం. నిరుత్సాహం వీడి శ్రమించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. అర్ధాంతంగా ముగిసిన పనులు పూర్తి చేసుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పరస్పరం కానుకలు ఇచ్చుకుంటారు. సంతానం దూకుడు అదుపు చేయండి. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పెద్దల చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. సింహం, అనుకూలతలు నెలకొంటాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. శుభకార్యం నిశ్చయం అవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఖర్చుల విపరీతం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. మంగళవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతానం చదువులపై దృష్టి సారిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వ్యవహార లావాదేవీలలో ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పనిభారం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. నిర్మాణ పనులు చురుగ్గా సాగుతాయి. కన్య, గ్రహస్థితి అంత అనుకూలం కాదు. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడం ప్రయత్నించండి. రావలసిన ధనం లౌక్యంగా రాబట్టుకోవాలి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సోమవారం నాడు పనుల ప్రారంభాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మీపై కొందరి వ్యాఖ్యలు ప్రభావం చూపుతాయి. మనోబలంతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. సన్నిహితులతో తరచుగా సంభాషిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాలు సామాన్యం. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా పొరపాట్లు జరిగే ఆస్కారం ఉంది. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. తుల, సంతోషకరమైన వార్తలు వింటారు. యత్నాలు ప్రోత్సాహకరం. ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ముందుకెళతారు. ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. గురువారం నాడు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీ చొరవతో ఒక సమస్య సానుకూలం అవుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. బాధ్యతల నుంచి తప్పించుకుంటారు. సంతానానికి ఉద్యోగ యోగం. చేపట్టిన ఉపాధి పథకంలో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉపాధ్యాయులకు పనిభారం. విందు వేడుకల్లో అత్యుత్సాహం తగదు. వృశ్చికం, సర్వత్రా అనుకూలమే. కీలక వ్యవహారాల్లో ఒత్తిడికి గురి కావద్దు. ఉత్సాహంగా శ్రమించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది.
ఖర్చులు అధికం, ప్రయోజనకరం, విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. బంధుమిత్రులతో తరచుగా సంభాషిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహ మరమ్మతులు చేపడతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. అవివాహితులు శుభవార్తలు వింటారు. మీ జోక్యం అనివార్యం. ఉభయులకు మీ సలహా ఆమోదయోగ్యం అవుతుంది. నూతన పెట్టుబడులకు తగిన సమయం. మీ బలహీనతలను అదుపులో ఉంచుకోండి. మీ బాధ్యతలపైనే దృష్టి పెట్టండి. ధనస్సు, కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. మీ కలుపుకోలుతనం అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. ఊహ్యాత్మకంగా అడుగులు వేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యం నిశ్చయం అవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. మీ ఏమర్పాటుతనం ఇబ్బందులకు దారితీస్తుంది. ఆది సోమవారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. సంతానానికి శుభ ఫలితాలు ఉన్నాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మకరం, సర్వత్రా అనుకూలదాయకం. మనోధైర్యంతో శ్రమించి లక్ష్యం సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఎంతటి వారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలు ఇస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. బుధవారం నాడు పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలను వెల్లడించవద్దు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఉపాధ్యాయులకు పదవీ యోగం. మంచి ఫలితాలు సాధిస్తారు. కుంభం, కీలక అంశాల్లో అప్రమత్తంగా ఉండాలి. సలహాలు, సాయం ఆశించవద్దు. వ్యతిరేకులు తప్పుదారి పట్టిస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ప్రలోభాలకు లొంగవద్దు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. గృహ నిర్మాణం పూర్తవుతుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. మంగళవారం నాడు అప్రియమైన వార్త వినవలసి ఉంటుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగస్తులకు పదవీ యోగం. అధికారులకు హోదా మార్పు. రిటైర్డు ఉద్యోగస్తులకు సాదర వీడ్కోలు పలుకుతారు. మీనం, కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. చేపట్టిన పనులు ఆలస్యంగానైనా పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. శనివారం నాడు కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. వాదోపవాదనలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేయండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, కన్సల్టెన్సీలను నమ్మవద్దు. త్వరలో శుభవార్తలు వింటారు. సంతానంపై చదువులు వారి ఇష్టానికి వదిలివేయండి. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనాన్ని ఇస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులకు పదవీ యోగం, ఉద్యోగ యోగం. ప్రైవేటు ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వ్యాపారాల్లో ఆటుపోట్లు అధిగమిస్తారు. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. శుభకార్యానికి హాజరవుతారు. మీ రాక బంధువులకు సంతోషాన్ని కలిగిస్తుంది. ధన్యవాదాలు.